హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ చెప్పు. శ్రీనిక హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. మంచి వర్షం పడింది ఇప్పుడే, ఎంత బాగుందో వెదరు. శ్రీనికకి ఫస్ట్ దివాళీ. లేదమ్మా మిక్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ దివాళీ మీ అందరికీ. సో ఈసారి పండగైన 10 రోజుల తర్వాత కాకుండా పండగైన వెంటనే వ్లాగ్ అప్లోడ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సో ఇది కొంచెం పెద్దగా అనిపించవచ్చు మీకు ఈ వ్లాగ్, కానీ నాకు నిజంగా ఎడిట్ చేయడానికి అంత టైం లేదు. బికాస్ నేను ఎలాగైనా ఫాస్ట్గా చేద్దాం అనుకున్నాను కదా, కానీ ఇందులో నేను చాలా కవర్ చేశాను. సో డెఫినెట్గా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దివాళీ రోజు కాకుండా దివాళీ ముందు రోజు అసలు ఏం చేస్తాం, ఎన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాం అది కూడా రికార్డ్ చేశాను. అండ్ మార్నింగ్ ముందు అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఇషిత హ్యాస్ టు క్లీన్ హర్ టాయ్స్. తను కనుక తన టాయ్స్ క్లీన్ చేస్తే తను అడిగింది ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంట్ తో ఆడుకుంటాను, టెంట్ ఓపెన్ చేయమంది. టెంట్ ఓపెన్ చేయాలంటే నువ్వు నీ టాయ్స్ క్లీన్ చేసుకోవాలని చెప్పాను. అలా ఏదో ఒకటి ఇన్సెంటివ్ ఇస్తాం అనమాట మేము తనకి. ఓన్లీ దెన్ షీ ఇస్ గోయింగ్ టు క్లీన్. But that has been working very fine for us. మీరు కూడా ట్రై చేసి చూడండి, it will definitely work out and they are going to clean by themselves. And then I started preparing lunch. ఇక్కడ లంచ్ కి అత్తయ్య మావయ్య ఎప్పుడు దే హ్యావ్ సాంబార్ అండ్ రసం కాబట్టి దాల్ పెడతారు కదా, అందులోనే నేను శ్రీనికకి ఏదో ఒక వెజిటేబుల్ వేసేస్తాను అనమాట. ఇక్కడ ఈ రోజు నేను తనకి బీన్స్ వేసాను. సో చాలా సింపుల్ గా అయిపోతుంది. అండ్ పక్క నుంచి మా హస్బెండ్ కూడా వి ఆల్ క్లీన్ రైట్. సో హస్బెండ్ డిష్ వాషర్ డిష్ అంతా ఎంటీ చేస్తున్నారు. అండ్ దెన్ ఐ వాజ్ మేకింగ్ పాలకూర పప్పు అండ్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను నేను లంచ్కి. అండ్ అత్తయ్య శ్రీనికకి మంచిగా కొంచెం ఆయిల్ మసాజ్ చేసి తనని స్నానం చేయించారనమాట వైల్ ఐ వాజ్ కుకింగ్ అండ్ హస్బెండ్ వాజ్ టేకింగ్ అవుట్ ద డిషెస్. సో ఇక్కడ చూడండి, బీన్స్ మంచిగా ఉడికిపోయిన బీన్స్ని అలా తీసేస్తాను. ఇలాగే మీరు ఏం వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. నౌ శ్రీనికకి 8 months కంప్లీట్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ తనకి ఇలాగే నేను ఏదో ఒక వెజిటబుల్ వేసి బయట పప్పు తీసేసి నార్మల్గా మనం చేసుకున్న అన్నమే మెత్తగా పిసికి పెట్టేస్తాం అనమాట. అండ్ ఇక్కడ ఇష్టాకి కొంచెం స్నాక్ ఇస్తాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, బెర్రీస్ విత్ హనీ. సో షీ యూజువలీ లైక్స్ ఓన్లీ స్ట్రాబెర్రీస్, వేరే బెర్రీస్ అంత ఇష్టం ఉండదు తనకి. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ హర్ యూస్ టు. ఒకవేళ తాగకపోతే జ్యూస్ చేస్తాం అనమాట. నా క్లీనింగ్ చేస్తా ఉంటే హస్బెండ్ కి ఫ్రిడ్జ్ కింద ఏదో పడింది. ఏంటి పడిందని టార్చ్ పెడితే హీ ఫౌండ్ చాలా డర్ట్ కనిపించినట్టుంది అండ్ హీ రియలీ వాంటెడ్ టు క్లీన్ దట్ అప్. సో ఫ్రిడ్జ్ అంతా కష్టపడి బయటికి తీసి హీ స్టార్టెడ్ క్లీనింగ్ దట్. అసలు బయటికి తీసిన తర్వాత చూసాం, అయ్యా బాబోయ్ ఎంత మడ్ ఉందంటే, ఓ మై గాడ్. ఇదంతా క్లీన్ చేయడానికి ఇట్ టుక్ సో మచ్ టైమ్ ఫర్ హిమ్. చూడండి అసలు ఎంత డర్టీగా ఉందో. సో ముందు వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసి, తర్వాత హార్డ్వుడ్ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ పెట్టి మాప్ చేసి అదంతా చేస్తూ ఉన్నాడు. వైల్ హీ వాజ్ డూయింగ్ దట్ నేను శ్రీనికని పడుకోబెట్టేశాను. I think it was around 10:30-11. సో షీ స్లెప్ట్. అండ్ దెన్ ఇషిత ఇక్కడ బయట ఆడుకుంటూ ఉంది. తను ఒకతే ఆడుకున్నా ఇక్కడ మా కిటికీ నుంచి కనిపిస్తుంది కాబట్టి ఇట్స్ ఫైన్. సో ఎవరో ఒకరిని చూస్తూ ఉంటాము. అండ్ ఎప్పుడైనా సరే క్లీనింగ్ మట్టుకు చేస్తే మా హస్బెండ్ షుడ్ హ్యావ్ మ్యూజిక్ అనమాట అట్ ద బ్యాక్. సో ఐ థింక్ హీ గెట్స్ లాట్ ఆఫ్ జోష్ డూయింగ్ దట్. సో వైల్ హీ వాస్ క్లీనింగ్ నాకు కుకింగ్ అయిపోయింది. నేను మధ్యలో యాక్చువల్గా ఆఫ్ చేసి శ్రీనికకి ఫీడ్ చేసి వచ్చి మళ్ళీ స్టార్టెడ్ కుకింగ్ అండ్ స్టిల్ గణేష్ వాజ్ స్టిల్ క్లీనింగ్ అనమాట. కుకింగ్ అయిపోయింది. కుకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని ప్రమిదలు తీసుకుని వచ్చాను. నేను ప్లెయిన్ ప్రమిదలు తీసుకుని వచ్చాను ఇన్స్టెడ్ ఆఫ్ కలర్ఫుల్ వన్స్. బికాస్ ఈ ప్రమిదల్ని దీపాలని ఇలా బ్యాక్ సైడ్ కూడా చెయ్యాలి. ఓకేనా? చెయ్యి.
ఇలా కిడ్స్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ అండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. తనంది దట్ నేను ఫ్రంట్ చేస్తానమ్మా, నువ్వు బ్యాక్ చెయ్యి అందనమాట. దట్ వాస్ అర్ ఐడియా అనమాట. సో ఫ్రంట్ అంతా చేసింది, నేను బ్యాక్ చేశాను. ఒక 10 అలా ఇచ్చాను దానికి. హ్యాపీగా కలరింగ్ చేసుకుంటా ఉంది. సచ్ ఎ ఫన్ యాక్టివిటీ అండి. దివాళీకి కిడ్స్ తోటి, ఇన్స్టెడ్ ఆఫ్ యూ బయింగ్ ద రెడీమేడ్ వన్స్. ఆ తర్వాత అరౌండ్ 12:30 అయింది అండ్ వీ ఆల్ స్టార్టెడ్ హ్యావింగ్ లంచ్. అత్తయ్య మంచిగా అప్పడాలే ఇచ్చారు. అండ్ ఇషిత ముందు పాపడ్ తింటాను, పాపడ్ తిని కూర కూడా తింటాను అంది. కానీ పాపడ్ మొత్తం తినేసింది కానీ ఆ కూర మటుకు కంప్లీట్ చేయలేదు. మామయ్య ఆల్రెడీ భోజనం అయిపోయింది అప్పటికి. సో హీ స్టార్టెడ్ కొంచెం పెట్టడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు మేమందరం హ్యాపీగా కూర్చుని భోజనం చేసాము. ఫుల్ ఎనర్జీ వచ్చింది మళ్ళీ భోజనం చేసిన తర్వాత. సో భోజనం అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇంకొన్ని డెకరేషన్స్ అనమాట. వైల్ శ్రీనిక పడుకుంది కదా, సో తను ఒకతే ఆడుకుంది, కాసేపు బబుల్స్ ఆడుకుంటా ఉంది. ఆల్సో నన్ను చాలా మంది అడిగారు కిడ్స్ యాక్టివిటీస్, టాడ్లర్ యాక్టివిటీస్ గురించి చెప్పండి అని. సో ఈ వీడియోలో నేను కొన్ని చూపించాను. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఇంకా రోజెస్ ఉన్నాయి బయట. కొంచెం చలికాలం వచ్చినా సరే మంచిగా చిగురు వస్తుంది. స్టిల్ రోజెస్ ఆర్ కమింగ్. దీస్ ఆర్ నాక్అవుట్ రోజెస్ ఫ్రమ్ లోస్. దే ఆర్ సో గుడ్. మా దగ్గర 4 ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ ఇయర్ మంచిగా వస్తాయి. ఆ తర్వాత ఇంటి ముందు, గుమ్మం ముందు మ్యాంగో లీవ్స్ కట్టారనమాట. ఇది నేను ఎప్పుడో కొన్నాను ఆ బ్యానరు. ఇప్పుడు దివాళీకి అని కొత్తగా ఏం కొనలేదండి. ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెడదాం అని చెప్పేసి మొత్తం వాకిలంతా కొంచెం తుడిసేసి వాటర్ వేసి క్లీన్ చేశాను. అప్పుడు లేసింది శ్రీనిక. అప్పుడు టైం 1:30-12 అయినట్టుంది. ఫ్రెష్గా లేసింది అనమాట. హ్యాపీగా షీ స్లెప్ట్ అరౌండ్ 2 hours అండ్ దెన్ షీ వోకప్. సో వన్స్ షీ వోకప్, కాసేపు వాళ్ళిద్దరు ఆడుకున్న తర్వాత అత్తయ్య తనకి ఫుడ్ తీసుకుని వచ్చారు. బీన్స్, పప్పు, కొంచెం అన్నం అనమాట. మెత్తగా పిసికేసి. నా ముందు వీడియోస్ చూసారంటే మీకు చెప్పే ఉంటాను 4-5 ముద్దలు మటుకు ఎంత ఫాస్ట్గా తినేస్తుందో ఆకలి మీద. కానీ దాని తర్వాత ఇంకా మళ్ళీ స్లో అయిపోతుంది అనమాట దాని పొట్ట. అండ్ ఇక్కడ మంచిగా లైట్స్ పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్ దివాళీకి పెడతామండి లైట్స్. అండ్ ఇష్ట వన్ ఆఫ్ ద ఫాల్ యాక్టివిటీ, ఎవ్రీడే ఆకులతో ఆడుకుంటుంది. ఆకుల్ని ఏరుతుంది, డస్ట్బిన్ లో వేస్తుంది. రోజు లీవ్స్ పడతా ఉంటాయి కదా ఫాల్ సీజన్ లో. సో షీ లైక్స్ డూయింగ్ దట్. ఇక్కడ షీ వాజ్ డూయింగ్ దట్ ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేస్తే శ్రీనిక నోరు తెరుస్తుంది, అప్పుడైనా ముద్ద లోపల పెట్టొచ్చని. కొన్నిసార్లు తర్వాత ఇంకా అది కూడా దానికి ఇంట్రెస్ట్ పోయింది. అయినా సరే మూతి తెరవలేదు. నవ్వటం కూడా మూతి మూసే నవ్వుతుంది. ఆ తర్వాత నేను గణేష్ రిమైనింగ్ లైటింగ్ అంతా పెట్టేసాము. ఓ మై గాడ్, ఈ వీడియోలో నన్ను నేను చూసుకుంటూ ఉంటే నేను కొంచెం బాగానే చబ్బీ అయిపోయాను అనిపిస్తుందండి. నౌ ఐ రియలీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లూజింగ్ సమ్ వెయిట్. అండ్ డెఫినెట్గా నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ టిప్స్ అవన్నీ ముందు చేస్తాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ సీ లాట్ ఆఫ్ దోస్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు 9 months అయిపోయింది కదా, సో ఐ ఫెల్ట్ లైక్ నౌ ఐ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్. సో రిమైనింగ్ లైట్స్ అన్ని కూడా పెట్టేసాము. ఎవ్రీ ఇయర్ మంచిగా ఇలా ఒక స్టోరేజ్ బాక్స్ లో డిఫరెంట్ కలర్ లైట్స్ అన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ అయిపోయిన తర్వాత నీట్ గా చుట్టేసి పెట్టేయటము ఆర్ కరెక్ట్, సో దట్ మాకు ఈజీ అయిపోతుంది, అంత కష్టం అనిపించదు. అండ్ ఇంటి బయట ఇక్కడ ఉయ్యాల ఉంది, ఉయ్యాల చుట్టూరు కూడా నేను మల్టీ కలర్ లైట్స్ చుట్టేసాను. అది అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న దివాళీ బ్యానర్ చేయాలనిపించింది, కొంచెం క్యాండిల్ లా చేసి. నా దగ్గర ఇలాంటి కలర్ పేపర్స్ చాలా ఉన్నాయి. సో దాంతో ఐ స్టార్టెడ్ కటింగ్ అండ్ డూయింగ్ దిస్. అండ్ ఇషితాన్ని కూడా ఇన్వాల్వ్ చేశాను ఈ యాక్టివిటీలో. తన్ని చూస్తారు చూడండి తను ఎలా ఇన్వాల్వ్ చేశాను. ఇది మీరు ఎంత బాగా, కొంచెం కిడ్స్ మీకు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళే చేయొచ్చండి ఇవన్నీ. సో వైల్ ఐ వాస్ డూయింగ్ దట్, గణేష్ వాస్ హ్యావింగ్ ఫన్ విత్ ద కిడ్స్. చూడండి ఇలా బ్యానర్ చేద్దాం అని యాక్చువల్గా నేను అనుకున్నాను. దాని మీద ఆఫ్ కోర్స్ కొన్ని డెకరేషన్స్ చేసి, కానీ అత్తయ్య కింద ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇది 1 or 2 కింద పడిపోయింది. అది ఇంకా అప్పుడు అనిపించింది వద్దు బ్యానర్ చేస్తే అది కింద పడిపోతే మొత్తం ముగ్గు అంతా పోతుంది, కింద లైటింగ్స్ పెడుతున్నాము అని చెప్పేసి ఐ థాట్ ఓకే లెట్ మీ ఫిగర్ అవుట్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇషితా చేత దీని మీద కొంచెం నేను కలరింగ్ చేయించాను. ఎన్ని రకాలుగా చేయొచ్చు, చమ్కీలు పెట్టొచ్చు ఆర్ ఏదైనా రాయొచ్చు. డిపెండింగ్ అపాన్ యువర్ కిడ్స్ ఏజ్ యూ కెన్ డూ సో మచ్, సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆన్ దిస్. మీరు గూగుల్లో చూడండి. తన చేత అయితే నేను చేపించాను, హ్యాపీగా చేసింది కొంతసేపు. వైల్ హస్బెండ్ వాస్ జస్ట్ చిల్లింగ్ విత్ శ్రీనిక, తనతో ఆడుకుంటూ మ్యూజిక్ వింటూ బుక్స్ చదువుకుంటూ అలా గడిపాడు అనమాట.
అండ్ ఐ వాస్ హ్యావింగ్ ఫన్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30 అలా అయింది. అండ్ అత్తయ్య చూడండి, వావ్ ఎంత బాగా పెట్టారో అసలు ముగ్గు. నాకు ఇలా ముగ్గుతోటి పెట్టను రాదు, చాక్ పీస్తో అయితే పెడతాను కానీ ఇలా ముగ్గుతో పెట్టలేను. చాలా బాగా పెట్టారు. షీ టుక్ అరౌండ్ మోర్ దెన్ 1 hour ఫర్ హర్ టు డూ ఆల్ దిస్ అనమాట. అత్తయ్య చేస్తా ఉంటే వెనకాల మంచిగా సాంగ్స్ కొంచెం దివాళీ టైప్ జోష్ సాంగ్స్ తోటి నేను కొంచెం బయట ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను అనమాట ఈ దివాళీ లైట్స్ కి. ఇంకా ఎన్ని టైప్స్ చేయొచ్చండి, కానీ నాకున్న టైంలో నేను జస్ట్ చేశాను. అండ్ దే లుక్ సో గుడ్. ఇషితో నేను కలిసి చేసాం. చూసారా టేబుల్ ఎంత మెస్సీ అయిపోయిందో. డెకరేషన్ ఏంటో కానీ దాని తర్వాత ఉంటుంది ఎంత మెస్సీ అయిపోతుందో మొత్తం. అండ్ ఇక్కడ చిన్న మా ఫైర్ ప్లేస్ దగ్గర ఐఎమ్ సెట్టింగ్ దట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఆల్టర్ అనమాట. ఇది ఐ థింక్ ట్వైస్ ఎ ఇయర్ నేను కొంచెం పెయింట్ చేయడానికి ట్రై చేస్తాను, బికాస్ అగరబత్తులు కొంచెం కుంకుమ పడిపోతూ ఉంటుంది కదా. సో దివాళీ ముందు పక్కా ఐ డూ ట్రై టు డూ దిస్. సో మంచిగా అదే పెయింట్ చేస్తున్నాను. ఈ పెయింట్ ఎప్పుడు ఉంచుకుంటాను. ఈ షెల్ఫ్ నేను యాక్చువల్గా ఐక్యా నుంచి కొన్నాను అనమాట, చెక్క అంతే అది. తర్వాత చూడండి కిచెన్ ఎలా ఉందో. అయ్య బాబాయ్ చూడగానే కొంచెం నీరసం వచ్చేసింది, బట్ అయినా ఎనర్జీ తెచ్చుకుని ఐ స్టార్టెడ్ క్లీనింగ్ అప్ ద కిచెన్. కౌంటర్ టాప్స్ మొత్తం స్టఫ్ అంతా లోపల పెట్టేసి కౌంటర్ టాప్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత హస్బెండ్ హెల్ప్ మీ ఇన్ వాక్యూమింగ్. ఆ తర్వాత నేను స్టీమ్ మాప్ చేశాను. మొత్తం హౌస్ అంతా స్టీమ్ మాప్ చేసాము. వైల్ వి వర్ డూయింగ్ దిస్ మామయ్య ఇషితాని శ్రీనికాని హ్యాపీగా కూర్చోబెట్టుకుని మంచి సూర్య గాయత్రి సాంగ్స్ కుల్దీప్ ఆ సాంగ్స్ పెట్టారనమాట. వైల్ గణేష్ నేను కూర్చొని మొత్తం క్లీనింగ్ చేసాం. అండ్ అత్తయ్య వాస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ క్లీనింగ్ అప్ ద టేబుల్ అండ్ ఆల్ దట్. ఆహా అది చూడండి ఎంత నీట్ అయిపోయిందో హాల్ అంతా. అండ్ కిచెన్ ఈస్ ఆల్సో ఆల్ క్లీన్. And Shrinika also is now loving to hear those songs. And then still dishes ఒకటి రిమైనింగ్ ఉన్నాయి. ఒక్క లోడ్ అవ్వట్లేదు. I think I have to do another load. But yeah, my god ఎన్ని డిషెస్ అవుతాయంటే అండి, I know US లో ఉంటే తెలుస్తుంది కదా. అండ్ దెన్ ఆల్టర్ కూడా అప్పటికి అది అంతా డ్రై అయిపోయింది. సో దాని మీద నేను వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఫ్రేమ్స్ అది పెట్టేశాను. అండ్ అప్పుడు శ్రీనిక మళ్ళీ షీ వాస్ టేకింగ్ ఎ న్యాప్. తనకి ఫీడ్ చేసి తను పడుకోబెట్టేశాను. తర్వాత అత్తయ్య నేను బయట కూర్చుని ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. ముగ్గులు కాదు, ఒక ముగ్గు పెట్టాము. నాకు అది గూగుల్లో ఒక ఇమేజ్ కనిపించింది అనమాట, క్యాండిల్ దియా, చాలా నచ్చింది. అది అత్తయ్యకి చూపించి ఇలా పెట్టండి అని చెప్పాను. అండ్ బయట చూడండి లైట్స్ ఎంత బాగున్నాయో. చాలా మంది అడుగుతారండి హౌస్ టూర్ చేయమని. చేస్తానండి, ఫ్యూచర్లో చేస్తాను. ఇంకా నేను చాలా డెకరేషన్స్ చేశానండి హౌస్లో. అవన్నీ నాకు తీయటానికి ఇంకా టైం లేదు. ఆ తీయక ముందు నేను ముందే హౌస్ టూర్ చేస్తే బాగోదు కదా. సో గివ్ మీ సమ్ టైం. అండ్ ఆ ముగ్గుకి నేను కుంకుమ పసుపు ప్యాకెట్స్ వాడాను. అసలు చూడండి ఆ కలర్స్ ఎంత కల్తీ కలుపుతున్నారో ఏంటో, రకరకాల కలర్స్ ఉంది. అది మనం ఎనీవేస్ పెట్టుకోలేము. లేదమ్మా మిక్స్ చేసి బాగా పెట్టడానికి వస్తుంది. కానీ మిక్స్ చేస్తే వైట్ వచ్చేస్తుంది కదా, నాకు ఓన్లీ కుంకుమ కావాలి. కలర్ కుంకుమ వేస్తాను. ఇంకా ఇదంతా పసుపు వేసేనా, అప్పుడు ఈ పైన కుంకుమ వస్తుంది. పసుపు వేస్తే ఇంకా కలర్ గా ఉంటుంది. చూసారు కదా, అలా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయండి అత్తయ్యకి నాకు మధ్యలో. ఆర్గ్యుమెంట్స్ కాదు, ఏదో ఏమంటారో దాన్ని చిన్న చిన్నవి. బయట మంచి వర్షం పడింది ఇప్పుడే, ఎంత బాగుందో వెదర్. బయటకి ఎక్కడికైనా కలర్ వెళ్ళిపోతే మినీ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. డెమో చూపించిన ఎక్కడైనా కలర్ బయటకు వెళ్ళిపోయింది అత్తయ్య. ఇక్కడ అది వచ్చిందా? వచ్చింది. నాకు అస్సలు ముగ్గుతో వేయటం రాదు, చాక్ పీస్తో వచ్చు, అంతే రాదు, ముగ్గు రాదు. డూ ఆల్ అమ్మా. అన్ని చేసి అలా చేసాము. ఒక 1.5 hour హ్యాపీగా అందరం కూర్చుని మంచిగా బయటికి వెళ్ళకుండా, హడావిడి పడకుండా బయటికి వెళ్ళకుండా చెయ్యి. కబుర్లు చెప్పుకుంటూ ఏదేదో అలా చేసుకుంటూ చేసాం అనమాట. చాలా మంది అంటారు అసలు ఎంత బాగుంది రిలేషన్ అని. యాక్చువల్ గా చాలా జరుగుతూ ఉంటాయండి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. అలా జరుగుతాయి. అలాగే నాకు అత్తయ్యకి ఏయోటి అవుతానే ఉంటాయండి.
అవ్వకుండా అయితే ఉండవు కదా, ఫ్యామిలీలో కలిసి ఉంటే ఏ ఒకటి ఉంటానే ఉంటాయి. సెకండ్ థింగ్ కొంచెం పెద్దది ఇచ్చారు, చాలు అలా చేసి. బట్ ఓవరాల్ గా ముగ్గు ఎంత బాగా వచ్చిందో. అండ్ ద వెదర్, ఓ మై గాడ్, ద వెదర్ వాజ్ సో గుడ్. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ స్లోగా. అండ్ నేను గణేష్ అడిగాను, ఓకే ముగ్గు అంతా అయిపోయింది, ఇప్పుడు మా అందరికి ఒక పిక్చర్ తీయని. ఇదే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ చూడండి. అండ్ దెన్ నేను ఈ దీపాలు ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇట్ స్టార్టెడ్ రైనింగ్. కహానీ కర్ కర్ కి సాంగ్ గుర్తొస్తుందా? ఎవరైనా చూసేవారు అది? చిన్నప్పుడు మా అక్క చూసేది, నాకు కూడా కొంచెం అలవాటు అయింది సీరియల్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్, బయట వర్షం పడుతుందని చెప్పేసి ఈ లోపలికి తెచ్చి చేశాను అనమాట. అండ్ నాకు ఇంకొన్ని చేయాలనిపించింది, అది సరిపోలేదు. సో కొంచెం ఇది లాస్ట్ ఇయర్ వాడేసి నల్లగా అయిపోయి ఉంటాయి కదా, అవి నేను ఇంకొంచెం పెయింట్ చేశాను అనమాట. సో దట్ వీ కెన్ రీయూజ్ దెమ్. అండ్ ఇంట్లో ఉన్న స్టిక్కర్స్ వాటితోటి కొంచెం డెకరేట్ చేశాను. అప్పుడు నైట్ సినిమా పెట్టాడు గణేష్, ట్యాంగిల్ మూవీ పెట్టాడు అనమాట ఇష్తాకి. అండ్ మేము అందరం కూడా కాసేపు మూవీ చూసి తర్వాత గోరింతాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. అప్పటికి 10 o'clock అయినట్టుంది. అత్తయ్యకి 2 చేతులు, ఇషితాకి 2 చేతులు గోరింతాకు పెట్టాను. అండ్ దెన్ నేను ఇది పెట్టుకున్నాను. అది చూపించు, అది చూపించు, తొందరగా కట్ చేసుకుంది. మొత్తం పోతుంది అమ్మ చేతిలో, ఇలా ఇచ్చేస్తుంది మీకు. సో పడుకునే ముందు అత్తయ్య నన్ను ఇక్కడ వాటర్ పెట్టమని చెప్పారనమాట. వాళ్ళ ట్రెడిషన్ లో ముందు రోజు నైట్ వాటర్ పెట్టి ఇక్కడ కూడా రాయి 2 గీతలు పెట్టి, ఇక్కడ 4 గీతలు. దీనిలో అక్షయ రాయి. అక్షయం అంటే అక్షయ పాత్రలాగా అన్ని య తెలుగులో రాసేయి. అక్షయలాగా రావాలని. రోజు ఇట్లా ముగ్గు పెట్టి రాసి వచ్చినాక పరశురామాయ నమః అని చెప్పి దండం పెట్టుకొని తర్వాత పాలు ఇది పెట్టాలి. అదనమాట, విన్నారు కదా. సో ఎనీవేస్ అది చేసిన తర్వాత నైట్ పైకి వచ్చాను. అండ్ దెన్ ఇషితాకి, నాకు, అత్తయ్యకి మాకు ఫుల్ కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అండి, ఎంతసేపు అయినా ఉండగలుగుతాం కొంచెం. అండ్ గణేష్ వాజ్ రీడింగ్. తర్వాత పిల్లలు పడుకున్నారు. దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. ఫుల్ మార్నింగ్ లెగ్గానే మొత్తం వర్షం వచ్చింది. ఎంత వర్షం వచ్చినా సరే ముగ్గు మటుకు పోలేదు. సో చాలా హ్యాపీగా అనిపించింది, అమ్మయ్య ముగ్గు పోలేదని. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మార్నింగ్ హౌస్. తర్వాత ఫస్ట్ థింగ్ వీళ్ళ ట్రెడిషన్ బట్టి మార్నింగ్ లెగిసి ఫస్ట్ క్రాకర్ కాలుస్తారనమాట దేవుడికి చూపించి. అది అయిపోయిన తర్వాత మార్నింగ్ ఆ వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ తీసుకుని వచ్చి లక్ష్మీదేవి పెట్టి తర్వాత అదంతా చల్లుతారనమాట అత్తయ్య. మార్నింగ్ వెన్న స్నానం చేయించాలి. సో పైన తలకి అందరికి నూనె రాశారు అత్తయ్య. యూజువల్ గా అరౌండ్ 5 o'clock కి 4:35 కల్లా లెగుస్తాము దివాళీ అత్త దగ్గర ఉన్నారంటే. బట్ నిన్న నైట్ చాలా లేట్ అయింది కదా, సో అత్తయ్య కన్సెషన్ ఇచ్చారు, మంచిగా 7 o'clock లేసాం. సో బాగానే పడుకున్నాం నైట్. సో మంచి ఎనర్జీతో లేసాం అందరం. I was happy that everybody woke up. Ishita, Shrinika అందరం లెగ్సామని. నీ వద్దన్నావు, ఎందుకు వద్దంటావు అంటుంది. సో అండి, సో లాస్ట్ లో ఇంకా నేను కొంచెం హ్యాపీ దివాళీ అని రాసేసాను. ఇది ఒక్కటే మటుకు నేను ముగ్గుతోటి చేయటానికి ట్రై చేశాను అండ్ బాగానే చేయగలిగాను. యాక్చువల్ దివాళీ రోజు నేను అసలు ఎక్కువ వ్లాగ్ చేయలేదు, అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అలా తీసుకున్నాం అంతే. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మంచిగా ప్రే చేసుకున్న తర్వాత మంచిగా ప్రసాదాలు చేసాం. 2 రకాల పాయసము, పులిహార, గారెలు, దహివడ. సో అవన్నీ మటుకు బాగా చేసుకున్నాం. అండ్ చూడండి ఎంత బాగా అనిపించిందో అసలు నాకు ఇక్కడ నేను చేసిన డెకరేషను.
అండ్ దెన్ ఇది చిన్న ఈ బుద్ధుడిది నేను ఇదివరకు ఎప్పుడో డాలర్ ట్రీలో కొన్నాను. అది కొని దాన్ని నేను వైట్ కలర్ పెయింట్ చేసి ఇక్కడ టేబుల్ మీద యాజ్ అ స్టాండ్ గా యూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ శారీ నాకు అత్తయ్య ఇచ్చారు. నా దగ్గర యాక్చువల్ గా కొత్తది అంటే విత్ ఎ బ్లౌజ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ అండ్ షీ హ్యాడ్ దిస్ న్యూ శారీ ఆఫర్స్ అండ్ షీ టోల్డ్ మీ టు వేర్ ఇట్ అనమాట. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఈ జ్యువెలరీ పెట్టుకున్నాను. దిస్ ఇస్ మేడ్ విత్ క్లే. సో క్లే జ్యువెలరీ పెట్టుకున్నాను అనమాట. ఇది అదే చిన్న చిన్న బిట్స్ తీసాను కదా, అదే చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ మటుకు రెడీ అయిన తర్వాత అన్ని దీపాలు పెట్టేసి కొంచెం పూజ చేసుకున్న తర్వాత ఫ్యామిలీతో అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇష్తా శ్రీనికాని మార్నింగ్ కొంచెం కొత్త బట్టలు వేసాను, కానీ వాళ్ళకి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ అదంతా వేయలేదు. ఫస్ట్ అయితే మేము వేసుకుని కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ని యాక్షన్ రీప్లే చేస్తాను గణేష్, మళ్ళీ ఇంకొక పిక్చర్ తీయన్నాను. ఒకవేళ మీరు నా పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఇవన్నీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో డూ ఫాలో మీ ఓవర్ దేర్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ యెట్ ఫాలోయింగ్ మీ. అండ్ మావయ్య ఏదైనా జోక్ వేయండి మావయ్య, మీరు ఏదైనా నవ్వండి అంటే, ఇప్పుడు నేను సడన్ గా జోక్ వేయమంటే నేను ఏమేస్తాను మధు, తీయేది ఒకటి పిక్చర్ అంటున్నారు. అండ్ దెన్ చూడండి, సో దే జస్ట్ వోర్ సమ్ న్యూ అవుట్ఫిట్స్. నేను ఇండియన్ వేర్ వేయలేదు, కానీ ఈవినింగ్ అయితే వేసాను అనమాట, మార్నింగ్ వేయలేదు. సో వీఆర్ జస్ట్ చిల్లింగ్, మంచిగా ప్రసాదం తిని హ్యాపీగా అలా రిలాక్స్ అయ్యాము. అండ్ దాని తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఇది పిక్చర్. ఇది మీరు ఫాల్ హాల్ చూసారంటే ఇది నేను అష్టలక్ష్మిది కొనుక్కున్నాను కదా నెక్లెస్, అది అత్తయ్య లక్ష్మీదేవికి పెట్టమన్నారు అనమాట. సో హ్యాపీగా లక్ష్మీదేవికి పెట్టాను. ఆ తర్వాత మధ్యాహ్నం అందరు ఇంట్లో పడుకున్నారు, పిల్లలు మటుకు లేసున్నారు. నాకు ఇంట్లో ఎవరైనా లేసున్నా కొంచెం సౌండ్ వచ్చినా ఐ కెనాట్ స్లీప్. అండ్ నేను నైట్ 6-7 అవర్స్ పడుకుంటే అసలు నాకు మళ్ళీ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ స్లీపింగ్ అనమాట. అండ్ నాకు కొంతసేపు పిల్లలతో ఆడుకున్న తర్వాత బోర్ కొట్టింది. సో దట్స్ వెన్ ఐ థాట్ ఓకే లెట్ మీ డ్రెస్ అప్ ఇషిత అని. చిన్నప్పుడు బోర్ కొడితే మమ్మీ చీర అలా కట్టుకుని డ్రెస్ అప్ అయ్యేవాళ్ళం కదా, ఇప్పుడు నేను హ్యాపీగా ఇష్టాన్ని డ్రెస్ అప్ చేశాను. తను కూడా బాగా కోఆపరేట్ చేసింది. షీ వాజ్ ఆల్సో వెరీ యాక్టివ్. ఈ అవుట్ఫిట్ నేను లిటిల్ మఫెట్ లో కొన్నాను, 1 year బ్యాక్ కొన్నాను. ఇప్పుడు దానికి ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయిందో. సో ఫెల్ట్ వెరీ హ్యాపీగా పిక్చర్స్ తీసుకుంది. అండ్ ఈవినింగ్ 1 or 2 ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము. ఒక అమ్మాయి బొమ్మల కొలువు పెట్టుకుంది అండ్ ఇంకొకరి ఇంటికి వెళ్ళి కొంచెం ఫైర్ వర్క్స్ అలా కాల్చుకోవడానికి వెళ్ళాం అనమాట. బట్ దెన్ ఐ టుక్ సమ్ నైస్ పిక్చర్స్. పిల్లలకి పిక్చర్స్ తీయడానికి మనకే పేషెన్స్ ఉండాలండి. వాళ్ళని కొంచెం మంచిగా మాట్లాడి, అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ టు కొంచెం రిక్వెస్ట్ హర్ టు టేక్ దట్ పిక్చర్. అండ్ yeah now I know everybody is waiting for Srinika. So Srinika ki nenu oka chinna cotton langa vesanu evening, but then ee పట్టు పావడా కూడా ఐ హ్యాడ్ వన్. సో అది కూడా వేసి తనకి చిన్న వీడియో ఆర్ 1 or 2 పిక్చర్స్ తీసాను అనమాట. నా క్యూటీ పాపకి దివాళీ గుర్తుగా ఉంటుంది అని. ఈ డ్రెస్ నేను అమెజాన్ లో కొన్నాను. మీకు సేమ్ కలర్ దొరకకపోవచ్చు, కానీ డెఫినెట్ గా వేరే బ్రైట్ కలర్స్ ఉన్నాయి. ఇది నేను అమెజాన్ లో కొని కంప్లీట్ గా సైజ్ చేపించాను. And then we took some pictures. ఇది చూడండి, ఇది ఈవినింగ్ అనమాట, when Srinika wore a small like a cotton dress. కమింగ్ టు దిస్ ఫైర్ వర్క్స్ అండ్ పొల్యూషన్, ఇష్తాక్ అసలు సౌండ్ ఇష్టం లేదు. సో మేము జస్ట్ కొన్ని కాకరపోతలు కాల్చాము. అండ్ ఏది అతిగా కాకుండా కొంచెం మోడరేషన్ లో చేసుకుంటే ఎనీథింగ్ ఇస్ ఫైన్ అని దట్స్ వాట్ ఐ థింక్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. I will see you all later in my next video. Bye bye.